ఈరోజు హిందూయిజం మీద చాలామంది చాలా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్లకు కఠినమైన చర్యలు తీసుకునాలని నేను అనుకుంటాను. ఈరోజు ఆయన ఈ స్థాయికి రావడానికి ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఒక ఇండస్ట్రీయే. రామాయణము, భారతము ఇవన్నీ చేసిన సినిమాలలో యాక్టింగ్ ఆయన పాత్ర, అలాంటి పాత్రలకి వెళ్ళి వచ్చిన మనిషి ఈరోజు రాముడి గురించి మాట్లాడుతున్నాడంటే రేపు రాముడికి ఎంత కష్టం వచ్చిందో 14 ఏళ్ళు అలాంటి కష్టాలు ఇండస్ట్రీ వాళ్ళు చూపిస్తారు. రాముడు చూపిస్తాడు, ప్రజలు చూపిస్తారు. తీసుకుపోయి జైలు వేస్తే ఆ నరకం అనేది అప్పుడు తెలుస్తుంది. అప్పటిదాకా ఎవరికి తెలియదు. ఇలాంటి మాటలు మాట్లాడడానికి దేవుడే సరైన శిక్షిస్తాడని నేను అనుకుంటున్నాను. భగవంతుడు అనేవాడు వలస కూలి అనే ఆయన పేడిస్టు ఆర్టిస్టు. ఆయన ఆర్టిస్ట్ లాగా మాట్లాడుతున్నాడు దేవుళ్ళను. ఈరోజు కాకుండా రేపైనా కానీ అలాంటిది ఆయనకు జరుగుతుంది. ఈరోజు పేట ఆర్టిస్ట్ కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. రేపుడు దేవుడి గురించి మాట్లాడిన మనిషికి ఏ పరిణామం ఉంటుందో ఆ భగవంతుడే చూపిస్తాడు, ప్రజలే చూపిస్తారు. ఇండస్ట్రీలో ఎంత గౌరవం ఇస్తారో ఈరోజు కాదు రేపైనా కానీ ఆయనకు తెలిసి వస్తుంది ఇండస్ట్రీ గురించి. ఈరోజు ఇలాంటివి చేశారు. ఇక్కడ నుంచి ఇండస్ట్రీ వాళ్ళు ఆయనను బహిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు అస్సలకే సినిమాలు ఇవ్వద్దు. ఇలాంటి వ్యక్తికి ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట్లాడాడు పవన్ కళ్యాణ్ మీద, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఏదో ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాడు కదా అని మేము అనుకున్నాం ఇన్ని రోజులు. అది కాకుండా దేవుళ్ళ మీద మాట్లాడిందంటే సరైన శిక్ష, సరైన జనాలు, ఇండస్ట్రీ వాళ్ళు దేవుడు ఎక్కడున్నాడో ఇప్పుడు చూపిస్తాడు. ఈయనకి ఎలా ఉన్నాడో దేవుడు, ఆ రాముడే ఆయన ప్రత్యక్షమై ఎలా ఉంటుందో అలా సిచ్యువేషన్ కనబడుతుంది. అప్పుడు తెలుస్తుంది ఆయనకు. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా, ఎండగిట్లా నెత్తిగిట్లా భ్రమించిందేమో అని మేము అనుకుంటున్నాము. గాబరా చేస్తున్నాడు అంటే ఎండాకాలం వచ్చింది ఇప్పుడే గాబరా చేస్తుండు. రాముడు తెలియకొచ్చింది, మనుషులు తెలియకొచ్చింది, దేవుని మీద ఎలా మాట్లాడాలో తెలియకొచ్చింది, ఎవరిని నమ్ముకొని ఈ భూమి మీద వచ్చాడో ఆయనకే అర్థం కాకొచ్చింది. అలాంటిది దేవుడు అనే మనిషిని ఇలా అంటున్నాడంటే రేపు దేవుడు ఏందో చూపిస్తాడు, ఆయనకు ఎలా ఉంటుందో తర్వాత తెలుస్తుంది. అలాంటి వరకు ఎప్పుడు చేయలేదు, అలాంటి చేసుకుంటూ వస్తున్నాడు. ఏం చేయర్లే, నన్ను మళ్ళీ స్టేజ్ మీద పిలుస్తున్నారులే కదా, ఒక విఐపిని అని ఆయన భ్రమలో ఉన్నాడు. ఇలాంటి స్టేజ్ల మీద మళ్ళీ పిలవరని నేను అనుకుంటున్నాను. ఇలాంటి చర్చలు చేయనియరు, ఈయనను గెస్ట్గా పిలవద్దని మేము అనుకుంటున్నాం. మన దగ్గర శాస్త్రాలు ఉన్నాయి, ఎందుకున్నాయో అర్థం కావట్లేదు. అది మెల్లిమెల్లిగా అర్థమవుతాయి. ఏంటి ఏం కథ అనేది జనాలకు అర్థమవుతుంది, అనే మనిషిని అర్థమవుతుంది. అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు కాకుండా రేపైనా తెలుస్తుంది. అలాంటి ఈరోజు ఆ స్టేజ్ మీద కూర్చున్నాడంటే దేవుడి వల్లనే. ఈరోజు ఎవరి గురించి మాట్లాడు, రాముని గురించి మాట్లాడు. అలాంటి బాధలు ఆయనకు రాబోయే కాలంలో ఎలా ఉంటాయో ఆ దేవుడే చూపిస్తాడు, ప్రజలే చూస్తాం, మనమే చూస్తాం. ఈరోజు ఆ స్టేజ్ మీద కూర్చున్నాడు, తర్వాత ఏమవుతుందో ఆయనే తెలుస్తుంది. రాను ఏమవుతాడో అదైతే గుర్తు వస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది కదా ప్రజలకు తెలుస్తుంది కదా. కత్తి మహేష్ బి చేశాడు, లాస్ట్ కోసం ఎక్కడ పోయాడు, కనబడుతుండ. ఇప్పుడు ఈయనదివి అంతే. భగవంతునితో పెట్టుకున్నాడు ఎవడు బతకలేదు, ఈయన బతకడు. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు చెప్తున్న ఏంటంటే సినిమా తీసినట్లు ఏదో మాట్లాడినట్లు అనుకుంటే కాదు కదా. దేవుని గురించి తప్పుడు మాటలు మాట్లాడినాడు, జీవితంలో బతకడు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైనా ఎప్పుడైనా కానీ అలాంటి వ్యాఖ్యలు చేసినాడు. పోనీలే అనుకున్న వాళ్ళు ఎవరు లేరు, అందరు కలిసి తిడుతున్నారు. ఈరోజు జనం మొత్తం తిడుతుంది, దేశం మొత్తం తిడుతుంది. అలాంటి వానికి సరైన శిక్ష, కత్తి మహేష్కి ఎట్లా పడింది శిక్ష, అలాంటి శిక్ష వీణకు బి పడుతుందని నేను ఉన్న సినిమాలు చేస్తాడు, తర్వాత సినిమాలు రావని నేను అనుకుంటున్నా, దేశ ప్రజలవి అనుకుంటున్నారు. మళ్ళీ నెక్స్ట్ సినిమావి రాదు. అలాంటి వాళ్లకు సినిమా కాదు, స్టేజ్ మీద ఎక్కే అర్హతవి లేదని నేను అంటున్నాను. పాన్ ఇండియా పనికిమాలిన స్టారు అంటే రాజకీయాల్లో లేడు, కానీ డిబేట్కి వస్తాడా? సంస్కారం లేకుండా మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బ కొడుతున్నటువంటి ఇలాంటి దరిద్రుడితో పవన్ కళ్యాణ్కి డిబేటా? ఏం మాట్లాడుతున్నాడా అతను? నిజంగా కావాలనే వాడుతున్నాడు. ఏదేమైనా ఒక్కటి మాత్రం, ప్రతి మనిషి అయి పుట్టినవాడు ఎవడైనా సరే ఎవరి మనసులో బాధపడే విధంగా ప్రవర్తన చేయకూడదు. అది ఏ మతమైనా అవ్వచ్చు, ఏ కులమైనా అవ్వచ్చు, ఏ జాతి అయినా అవ్వచ్చు. ఇలాంటి నికృష్టమైనటువంటి వెధవలు ఈ మధ్యకాలంలో కొన్ని మతాల్లో బయలుదేరి ఇష్టానుసారంగా వేరే మతాలను కించపరుస్తూ మాట్లాడడం, మతంలో ప్రముఖుల్ని నోటుకొచ్చినట్లు మాట్లాడడం, దేవాదేవతలను కించపరుస్తూ మాట్లాడడం, వీళ్ళేదో పెద్ద గొప్ప వ్యక్తులైనట్టు ఎక్కువగా మాట్లాడడం, దేవుళ్ళని కించపరిచి మాట్లాడడం. నిన్న ప్రకాష్ రాజు గారు చేసినటువంటి ఒక వ్యాఖ్య, సీతారాముడు వలస వెళ్ళారట, వలస కూలీలట, మామిడి పళ్ళు దొంగతనం చేసినట్టు. ఈ సన్నాసేదోకి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా?
వీడు ఏ మతంలో ఉన్నాడో ఏదో నాకైతే తెలియదు, కానీ ఒక మతాన్ని మా మనోభావాల్ని మనసును కించపరచకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు, బాధ పెట్టకూడదు అనే ఆలోచన ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా వేరే మతాన్ని కించపరిచే ఆలోచన చేయడం. మన దేవుణ్ణి మనం గొప్పగా పొగుడుకుందాం, ప్రార్థించుకుందాం, పూజించుకుందాం అంతే తప్ప వేరే దేవుళ్ళ గురించి మనకెందుకు అని ఆలోచిస్తాడు మానవత్వం ఉన్న మనిషి. ఇలాంటి మానవత్వం లేనటువంటి విధవలు మనోభావాలు దెబ్బకొట్టి వాళ్ళేదో గొప్ప వ్యక్తుల్లో ఫీల్ అవుతుంటారు, కానీ చెడ్డ పేరు తెచ్చుకుని సమాజంలో చీడపురుగుల్లా మారిపోతారు. సార్ ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే అసలు పవన్ కళ్యాణ్ గారితో డిబేట్ చేసేంత స్థాయి కూడా నీది కాదు, ఒకసారి పోల్చుకొని చూసుకొని నీకు నువ్వు ప్రశ్నించుకో అంటున్నారు. వీడెవడు ఏదో పవన్ కళ్యాణ్తో డిబేట్ చేయడానికి? ఇప్పుడు ఎంతమందికి సాయం చేశాడు వీడు చెప్పమని, ఎంతమందికి ఉపయోగపడ్డాడు? ఇండియా మొత్తం ఆయన్ని ఆదరించాం, ఆయన ఒక గొప్ప నటుడిగా తీర్చిదిద్దాం. ఎంతవరకు సాయం చేశాడు? ఇలా సన్నాసి మాటలు మాట్లాడడం, రాజకీయాల్లో చర్చపెట్టడం, రెచ్చగొట్టడం, మనోభావాలు దెబ్బ కొట్టడం, ఇదే కదా ఎదవ అలవాటు. మరి ఇలాంటి వెధవలతో పవన్ కళ్యాణ్ వచ్చి డిబేట్ చేయాలా? ఆయన ఎక్కడ, ఆయన స్థాయి ఎక్కడ? ఆయన అందరూ బాగుండాలి, అందరి కోసం నేను ఉండాలని ఆలోచించి తన జీవితం మొత్తం మీద సంపాదించిన సగం సొమ్ము పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం నిలబడి బంగారం లాంటి జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక గొప్ప మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ నికృష్ట విధవప వీడు ప్రకాష్ రాజ్, వీడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం. పవన్ కళ్యాణ్ని ఎవరు కూడా నిజంగా మనసున్న మనిషి ఎవరు కూడా విమర్శించరు, ఎందుకంటే అంత సాయం చేసేటటువంటి వ్యక్తులు ఇప్పట్లో లేరు. అలాగా ప్రజల కోసం నిలబడేటటువంటి వ్యక్తులు ఇప్పట్లో లేరు, రాజకీయాల్లో లేరు, ఈ సెలబ్రిటీల్లో లేరు. కాబట్టి నేనేమంటానంటే ప్రకాష్ రాజ్ లాంటి నికృష్టమైన విధవ గురించి మనం ఎక్కువగా మాట్లాడి వాడేదో సమాజానికి ఉపయోగపడేలాగా కాదు, సమాజంలో ఒక గజ్జి కుక్కలా తయారైపోయి వేళ ఇష్టానుసారంగా హిందువుల మనోభావాలు దెబ్బకొడుతూ, హిందువుల్ని కించపరుస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒక్కటి మాత్రం జాగ్రత్తగా భారతదేశంలో పుట్టినోడు ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలా. మనం ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ మనం ముందుకెళ్తే దేశం అభివృద్ధి చెందుతుంది, దేశ భవిష్యత్తు బాగుంటుంది. కానీ మతాల పేరుతో మన చిచ్చు పెట్టుకుని, గొడవలు పెట్టుకుని మన దేశాన్ని మనం కించపరుచుకుని మాట్లాడుకుంటూ ఉంటే దేశం అభివృద్ధిలో వెనకబడిపోద్ది. దేశం కోసం ఆలోచించేవాడు, దేశ ప్రగతి గురించి ఆలోచించేవాడు మతాల మధ్య చిచ్చు పెట్టాలని కానీ, ఒక దేవుళ్ళని కించపరచాలని కానీ, ఒక దేవతల్ని తక్కువ చేసి మాట్లాడాలని కానీ ఆలోచించడు. ఆలోచించిన వాడు ఎవడైనా విషపురుగే. అలాంటి విషపురుగుల్లో దరిద్రమైన విషపురుగు ప్రకాష్ రాజ్ అనేటటువంటి ప్యాన్ ఇండియా ఎదవస్తారు. వాస్తవంగా మనిషిని బాధ పెట్టాలని ఆలోచించే ప్రతి ఒక్కరూ ఎదవే. మనిషికి సహాయం చేయాలని ఆలోచించేవాడు ప్రతి ఒక్కరు దేవుడే. థ్యాంక్ యూ.